ప్రతి కుటుంబంలోనూ ప్రతి పురుషుడు ఆ ఇంటికి యజమానిగా ఉండాలి. ఎంత మంచి తాకీదు రాయించాడో చూడండి. ఒకవేళ ఏ కుటుంబంలోనైనా తన భర్తను చేతకానివానిగా చేసి, తన భర్తకు లోబడుకోకుండా ఇష్టానుసారంగా జీవించి, ఇదిగో వస్తీ వలె ఇలాంటి మూర్ఖురాలైనటువంటి స్త్రీలు ఏ కుటుంబాల్లోనైనా ఉంటారేమో. అలా ఉండకోకుండా ప్రతి కుటుంబంలో కూడా యజమానిగా పురుషుడు ఉండాలి. ఎంత మంచి చట్టం చేయించాడో చూడండి. అలాంటి అవమానం ఇంకో కుటుంబంలో జరగకూడదని ఇంకా ఆలోచన చేస్తే, స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే తన కుటుంబంలో పురుషుడు యజమానిగా ఉంటాడో అప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్త్రీ తన యజమానికి సన్మానిస్తుందంట. హల్లెలూయా. ఇలాంటి స్త్రీలు ఉన్నారా? అబ్రహాము యొక్క భార్య అబ్రహాముని నా యజమానుడా అని పిలిచిందంట. ఇస్సాకు భార్యగా చేయబడటానికి తన భార్య ముసుగు వేసుకుని సాగిలి పడిందంట. ఇలాంటి భార్యలు ఉన్నారా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు ఒక మూర్ఖురాలైనటువంటి స్త్రీ కోసం మనం తెలుసుకున్నాం. అలాంటి లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే, అలాంటి మూర్ఖపు సమాధానాలు చెప్పేటువంటి వారిగా ఉంటే, ఈ రోజు నుంచి అలాంటి ఆలోచనలు మానుకోవాలి, మార్చుకోవాలి. 4 గోడల మధ్య ఎంత స్వహతాగా ఉండేటువంటి చనువు ఉంటుందో, 4 గోడలకి వెలుపట కూడా ఆ భర్తకి అంతే గౌరవాన్ని తెచ్చేటువంటి స్త్రీగా ఉండాలి. హల్లెలూయా. ఆ భర్తకి ఆమె కిరీటంగాను మహిమగాను ఉండేటువంటి స్త్రీగా ఉండాలి. అంతేగాని ఆ భర్తని కీలుబొమ్మను చేసి ఈమెదో గొప్పదానిలాగా ప్రవర్తిస్తే గనక ఆ కుటుంబం కూలిపోతుంది. ఇంకా చెప్పాలి అని అంటే గనక దేవుడు విధించినటువంటి విధి ధర్మము మీరిన స్త్రీ అవుతుంది.